పోల్ పర్సెంటేజ్ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒకసారి చెప్తాను. నేను నేషనల్ గ్రూప్ సంబంధించి చెప్తాను. ఇప్పటి వరకు మ్యాట్రిజ్ సంస్థ భారతీయ జనతా పార్టీకి 146 నుంచి 161 సీట్లు వెస్ట్ బెంగాల్లో వస్తాయని చెప్తోంది మ్యాట్రిజ్ సంస్థ. తృణమూల్ కాంగ్రెస్ కి 125 నుంచి 140. ఓకే, నెక్స్ట్ పి మార్క్ సంస్థ బీజేపీ 150 నుంచి 175, తృణమూల్ కాంగ్రెస్ 118 నుంచి 138. రెండు కూడా టైట్ ఫైట్ గా చెప్తున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ 177 నుంచి 187 తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి 95 నుంచి 110. పోల్ డైరీ సంస్థ 99 to 127 వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కి ఇస్తుంటే భారతీయ జనతా పార్టీకి 142 to 171 గా చెప్తున్నాయి. సో మూడు భారతీయ జనతా పార్టీ చెప్తున్నాయి, ఒకటి పీపుల్స్ పల్స్ సంస్థ మాత్రం తృణమూల్ కాంగ్రెస్ చెప్తోంది. పోల్ ఆఫ్ పోల్స్ చూస్తే మాత్రం తృణమూల్ కాంగ్రెస్ 146 ఉంది, భారతీయ జనతా పార్టీ 140. ఇక్కడ ఒక పీపుల్స్ పల్స్ 177 నుంచి 187 తృణమూల్ కాంగ్రెస్, 177 నుంచి 187 తృణమూల్ కాంగ్రెస్, 95 నుంచి 110 భారతీయ జనతా పార్టీ. యాక్సిస్ మై ఇండియా ఇంకా వెస్ట్ బెంగాల్ రాలేదు. బట్ పీపుల్స్ పల్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ కు 46.5%, బీజేపీ 41.5%, లెఫ్ట్ 4.1%, కాంగ్రెస్ 2.1%. సో ఎస్సీ ఎస్టీలో ఆధిపత్యం ఉండే జల్పాయిగురి డివిజన్ లో టీఎంసీ బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. కూచ్ బీహార్ లో బీజేపీ బలహీనంగా ఉంది. ఇక మైనారిటీ అధికంగా ఉండే మాల్డా డివిజన్ లో టీఎంసీ ఎక్కువ రిజల్ట్ కనిపిస్తుంది. కోల్కతా, హౌరా, నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ జిల్లాల్లో బీజేపీ మీద తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. బుర్దవాన్ డివిజన్ లో తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. మిడ్డపూర్ డివిజన్ లో బీజేపీ బలోపేతమైంది. ఓవరాల్ గా చూస్తే దళితులు, ముస్లింలు తృణమూల్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఓబీసీలు టీఎంసీ బీజేపీ మధ్య జీలిపోయారు. మాతు సామాజిక వర్గం మాత్రం సర్పై ఆగ్రహంతో బీజేపీకి దూరం అయ్యారు. ముస్లింలు అవుట్ రైట్ గా తృణమూల్ కాంగ్రెస్ కు ఓటేశారు. మిగతా అంటే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ఎవరికి ముస్లిం ఓటు రాలేదు. సో ముస్లిం 35% పైగా ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ సీట్లు 89 ఉన్నాయి. 25% పైగా ముస్లింలు ఉన్న స్థానాలు కలుపుకుంటే 112 స్థానాల్లో ముస్లింలు కీలకం. సో దాదాపు 90 లక్షల ఓట్లు అక్కడ సర్ ద్వారా తొలగించబడ్డాయి. సో ఇది ముస్లింలు వన్ సైడ్ గా ఓటేయడానికి కారణమని పీపుల్స్ పాల్ చెప్తోంది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకున్న అంటే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వెస్ట్ బెంగాల్ సంబంధించి ఇది అంటే ఓవరాల్ గా ఇంకా చాలా సంస్థలు రావాలి. ఇది ఓవరాల్ ఏ సంగప్ప గారు. పీపుల్స్ పల్స్ మన తెలుగు వాళ్ళదే, ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులు అక్కడ చేశారు. సరే, వాళ్ళు ముస్లిం ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ పడ్డాయనడం కొత్త విషయం ఏం కాదు. యాక్చువల్లీ గతంలో కూడా ముస్లింస్ అందరు కూడా తృణమూల్ కాంగ్రెస్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఇచ్చి ఓటేయించింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని ఒక ప్రైవేట్ దీనిలాగా తయారు చేసింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ తో ఉన్నారు. అలా కొత్తగా ముస్లిం ఓటు చీలిపోయి వన్ సైడ్ గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం కూడా వేరే పార్టీకి పడలేదు, కమ్యూనిస్టులకు కానీ లేకపోతే కాంగ్రెస్ కి పడలేదు. ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ కి పడతాయి. కాకపోతే నేను ఒకటి చెప్తున్నా మీకు, అప్పటి నుంచి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. అక్కడ ఉన్నటువంటి హిందువులు అత్యధికంగా వచ్చి బయటకు వచ్చి ఓటేశారు. ఇంతకు ముందు హిందువులు చాలా మంది ఓటేయడానికి బయటకు వచ్చే వాళ్ళే కాదు, వచ్చిన వాళ్ళు కూడా భయపడిపోయి వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ బెదిరింపులకు భయపడిపోయి అక్కడే తృణమూల్కే వేసేటువంటి పరిస్థితి ఉంటుండే. స్వేచ్ఛగా ఇప్పుడు ఓటేయలేదు. ఈసారి స్వేచ్ఛగా ఓటేసినారు. వాళ్ళందరూ వచ్చి ఓటేయడం వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. సో అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తుందని ఒక నమ్మకం మాకుంది. నేను చెప్తున్నా ఓపెన్ గా మీరు చూపించారు కదా, భరత్ మీద చూశాను, తర్వాత నేషనల్ టీవీలో చూశాను. ఇంకో ఎగ్జిట్ పోల్స్ వచ్చింది వెస్ట్ బెంగాల్ సంబంధించి. పీసీఆర్ గానీ సోషల్ మీడియా బ్రేకింగ్. జీనియా ఎగ్జిట్ పోల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ మా సంస్థ జీ గ్రూప్ సంబంధించిన సంస్థ జీనియా ఎగ్జిట్ పోల్ వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఫలితం ఇప్పుడే వచ్చింది. వెస్ట్ బెంగాల్ సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ 129 నుంచి 145 స్థానాలు,
భారతీయ జనతా పార్టీ 144 నుంచి 160 స్థానాలు, అదర్స్ 1 నుంచి 5. సో చాలా టైట్ ఫైట్. 147 రావాలి. 129 to 145 తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ 144 నుంచి 160. బహుశా ఫస్ట్ ఫేజ్ లో భారతీయ జనతా పార్టీ అప్పర్ హ్యాండ్ ఉండి, సెకండ్ ఫేజ్ మాత్రం తృణమూల్ కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది ఇవాళ. ఎస్, కోల్కతాలో అడ్వాంటేజ్ టువర్డ్స్ తృణమూల్ కాంగ్రెస్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సువేందు అధికారి భవానీపూర్, మమతా బెనర్జీ సువేందు అధికారి ఇద్దరు పోటీ పడుతున్నారు. అక్కడ సువేందు అధికారి పోలింగ్ స్టేషన్ కు వెళ్తే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడ ఓటర్స్. సో నాగేష్ గారు, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ డిఫరెంట్ గా జరిగిందా? డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి ఒకటే పోలిక. రెండిట్లోనే ఏమిటంటే సమానంగా ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది. 92-93% మధ్యలోని ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి నేను ఇందాక చెప్పినట్టుగా తేడా ఏమిటంటే ఈ చాలా మటుకు బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ బార్డర్ డిస్ట్రిక్ట్ లో ఏంటంటే ఇది బాగా మైనారిటీ పాపులేషన్ బాగా ఎక్కువ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే చాలా భారీగా పోలింగ్ ఇక్కడ జరిగింది. ఏమిటంటే భయపడ్డారు ప్రజలు. మేము ఈసారి ఓటు వేయకపోతే మా ఓట్లు పర్మనెంట్ గా డిలీట్ చేసేస్తారు, మాకు అన్ని రేషన్ కార్డులు పోతాయి, ఆధార్ కార్డులు పోతాయి, ఉన్న ఫెసిలిటీస్ అన్ని పోతాయి అనుకున్న భయపడి వీళ్ళంతా ఎవరెవరైతే వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు, పని చేస్తున్నారు, మైగ్రేట్ అయిపోయారు, వాళ్ళందరూ వచ్చి ఓటు వేసారు. సో దీనివల్ల బీజేపీకి కొంత మటుకు ఓటే లాభం అయింది. కానీ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ చాలా గొడవ చేసింది. ఏది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల ఇది ఓటర్స్ డిలీట్ చేసేది. ఓటర్స్ డిలీట్ చేయడం అనేది కరెక్టే, చాలా మంది చేశారు. 80 నుంచి 90 లక్షల దాకా ఓటర్స్ డిలీట్ చేశారు. కానీ దీంట్లో ఏంటంటే ప్రకారంగా మీరు చూస్తే ఇది ప్రపోర్షనేట్ గా డిలీట్ చేశారు. హిందూస్కి 50 నుంచి 60 లక్షలు చేశారు, ముస్లిం 20 నుంచి 30 లక్షలు చేశారు. సో ఈ ఎస్ఐఆర్ వల్ల అంటే కామన్ పర్సెప్షన్ ఏంటంటే మైనారిటీస్ కి నష్టం జరిగింది అనేది. అది కరెక్ట్ కాకపోవచ్చేమో. బట్ ఏమిటంటే ఈ రెండో ఫేజ్ లో మైనారిటీ పాపులేషన్ ఈజ్ మోర్. ఫస్ట్ ఫేజ్ లో మైనారిటీ పాపులేషన్ ఎక్కువ అనుకుంటా. మాల్డా గానీ ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ కూడా, ముర్షిదాబాద్, మాల్డా ఇవన్నీ ఫస్ట్ ఫేజ్ లో మైనారిటీ పాపులేషన్ కొంచెం హిందూ పోలరైజేషన్ ఎక్కువ జరిగినట్టు కనిపిస్తుంది నాకు. కాదు, ఈ ముర్షిదాబాద్, దాని తర్వాత మాల్డాను, నార్త్ పర్గనాస్, ఈ 3 సెకండ్ ఫేజ్ లో జరిగాయి కదా. ఐ థింక్ ఫస్ట్ ఫేజ్ అనుకుంటా నాగేష్ గారు. ఇవాళ జరిగింది కోల్కతా చుట్టుపక్కల దక్షిణ పరగణ ఇప్పుడు జరిగింది. ముర్షిదాబాద్ ఫస్ట్ ఫేజ్ లో జరిగింది. ముర్షిదాబాద్, మాల్డా ఇవన్నీ కూడా ఇవన్నీ ఏకంగా ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్స్. బట్ అక్కడ హిందూ కన్సాలిడేషన్ జరిగిందేమో అనిపిస్తుంది ఫస్ట్ ఫేజ్ జరిగిన దగ్గర. అంటే మరి హిందూ కన్సాలిడేషన్ జరగకపోతే బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చేవి కాదు కదా. ఈ సర్వేస్ లో ఇంతకు ముందు బీజేపీకి వచ్చింది 77 పాత డిజాల్వ్ అవుతున్న అసెంబ్లీలోని 77 సీట్లే ఉన్నాయి కదా. అలాంటిది ఇప్పుడు డబుల్ అవుతున్నాయంటే హిందూ కన్సాలిడేషన్ జరగవలసింది. ఎందుకైతే బీజేపీకి మైనారిటీ ఓట్స్ వస్తాయనుకోవడం వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్ లోని ఎక్కడైతే ఈ ఎస్ఐఆర్ గురించి కానీ, అంతకు ముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కానీ చాలా గొడవలు అయ్యాయి. సో ఇక్కడ హిందూ కన్సాలిడేషన్ తప్పకుండా జరిగి ఉంటుంది, లేకపోతే బీజేపీకి ఇన్ని ఓట్లు వచ్చేవి కాదు. ఓకే ఓకే. అయితే భరత్, జీనియా ఎగ్జిట్ పోల్స్ బ్రేకింగ్ న్యూస్. జీనియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం స్లైట్ ఎడ్జ్ టువర్డ్స్ భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. 146 నుంచి 160 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 147. జీనియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కొంచెం అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీ కనిపిస్తోంది. 144 నుంచి 160 స్థానాలు. తృణమూల్ కాంగ్రెస్ 129 నుంచి 145, అదర్స్ 1 నుంచి 5. జీనియా అంటే జీ న్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వే. ఓకే, చాలా మందికి క్లారిటీ ఉండాలి. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో అన్ని సర్వేలు కూడా ఫెయిల్ అయ్యాయి. భారతీయ జనతా పార్టీ 280+ సింగిల్ గా సాధిస్తుందని చెప్పింది. బట్ జీనియా ఎగ్జిట్ పోల్ మాత్రం ఎన్డీఏకు 293 సీట్లు మాత్రమే వస్తాయి, భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ రాదని చెప్పి. అన్ని యాక్సిస్ మై ఇండియా అనుకోండి, సి ఓటర్ అనుకోండి,
జన్ కీ బాత్ అనుకోండి, మ్యాట్రిజ్ అనుకోండి, అన్ని కూడా ఫెయిల్ అయినాయి. బట్ జీనియా గాట్ ఇట్ రైట్ బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిస్తుంది. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే సర్వే చేసే వ్యక్తికి ఏది చెప్తే అదే ఫైనల్. ఒకటి. రెండోది ఓటర్ సంబంధించి కూడా బయటకు వచ్చిన తర్వాత చాలామంది చెప్పట్లేదు. ఇటీవల యాక్సిస్ మై ఇండియా సర్వే హెడ్ ఏం చెప్పారంటే వెస్ట్ బెంగాల్లో చాలా పెద్ద సవాలు, 60% ఆఫ్ ఓటర్స్ వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు. చెప్తే గనక ఏదైనా రాజకీయ పార్టీ వాళ్ళు వీళ్ళు మా మీద దాడి చేస్తారో, పలానా వాళ్ళకు ఓటేసామంటే, ఎందుకంటే ఆ హింసాత్మకమైన ప్రదేశం కదా, సో చెప్తున్నారు. సో జీనియా వెస్ట్ బెంగాల్ సంబంధించి అయితే బీజేపీ 144 నుంచి 160, తృణమూల్ కాంగ్రెస్ 129 నుంచి 145, అదర్స్ 1 నుంచి 5. ఎస్ సంగప్ప గారు సారో మాట చెప్పి